ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 39వ భాగం. మార్కెట్ లోపలి భాగంలోకి బయలుదేరాడు బాచి. 10 దుకాణాల అవతల అతనికి కనబడ్డాడు ముఠా మేస్త్రి దామోదర్. అరే బొడ్డోడా, సంతోషమేగా? అప్పటికే 300 సారా మత్తు మీద ఉండటంతో కూర్చున్న చోటు నుంచి లేవకుండా అరిచి చేయి ఊపాడు. తను చేయి ఊపి కొంచెం ముందుకు పోయాడు బాచి. ఎటు చూసినా జనం, ఎటు చూసినా రద్దీ. ఊపిరి సలపటం లేదనే అనుభూతిని కలిగిస్తోంది అది. ఆ సంగతిని గురించి ఎంతమాత్రమూ పట్టించుకోకుండా ఆ రోజు ఎందుకనో మూతబడిన ఒక దుకాణం ముందున్న రాతిగట్టు మీద కూర్చున్నాడతను. ఎంత మర్చిపోదామన్నా మరుపుకు రాకుండా అతని కళ్ల ముందే మెదులుతున్నాయి బజ్జీల బండి దగ్గర బైఠాయించిన దృఢకాయుల ముఖాలు. డెఫినెట్గా పెద్దమ్మ మీద నిఘా వేయటానికే వచ్చారు. వాళ్ళెవరు? బెనర్జీ దగ్గర నుంచి వచ్చారా? నీలాలు పెనిమిటికి వాళ్లతో బాగా పరిచయం ఉంది కాబట్టి వాళ్లు తప్పకుండా బెనర్జీ మనుషులే అయి ఉంటారు. పెద్దమ్మ మీద నిఘా వేయటం దేనికి? బత్తాయికాయల వ్యవహారం బెనర్జీ యజమాని బహదూర్కి కోపం తెప్పించిందా? దామోదర్ని ఉసుకొల్పటం అతనికి నచ్చలేదా? దామోదర్ని ఏమీ చెయ్యలేక ఆ కోపాన్ని పెద్దమ్మ మీద చూపిస్తున్నాడా? ఇదమిత్తంగా ఏదీ తెలియని ఆ టాపిక్ తన మనసుని అదే పనిగా కలవరపెడుతూ ఉండటంతో మూసేసి ఉన్న దుకాణం ముందు స్థిమితంగా కూర్చోలేకపోయాడు బాచి. అక్కడ్నుంచి లేచి మార్కెట్ వెనుక భాగంలో ఉన్న మార్గం గుండా తిరిగి మెయిన్ రోడ్డు మీదికి వచ్చాడు. నీలాలు పెనిమిటి ఆ దొంగ నాయాళ్లని వెంటబెట్టుకుని ఎక్కడికి తీసుకుపోయాడు? తమ ఇంటిని చూపించటానికా? అంత టెన్షన్లోనూ ఆ మాట మనసులో మెదిలేసరికి ఉబికొచ్చేసింది అతని పెదవుల మీదికి చిరునవ్వు. బజ్జీల బండి దగ్గర కూర్చున్న వారి వాలకం అనుమానాన్ని కలిగించటం వల్లనే తను బాబీని ముందుగానే హెచ్చరించి ఇంటికి పంపించేశాడు. వేటకుక్క కంటే 1000 రెట్లు పవర్ఫుల్ బాబీగాడు. వాడు ఇంటి దగ్గర ఎలర్ట్గా ఉండగా ఏమీ జరగదు. కనుచూపు ప్రసరించే దూరంలోకి పోయి కదలకుండా 10 క్షణాలు నిలబడితే అరక్షణంలో పసిగట్టేస్తాడు వాడు. ఏది ఏమైనా ఏదో గొడవ చాలా పెద్దది జరగబోతోంది. పెద్దమ్మ క్షేమంగా ఉండాలి. తమ గుట్టురట్టు కాకుండా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యం, ఎట్టి పరిస్థితిలోనూ పోలీసుల దృష్టి తమ మీద పడకూడదు. ఆ మాట అనుకున్నాక కొద్దిగా ఉపశమించింది అతని మనస్సును అలుముకుని ఉన్న అనీజీనెస్. తన కోసం సరస్వతమ్మ వెతుక్కుంటుందని తెలిసినా పట్టించుకోకుండా అటునుంచటే ఇంటికేసి అడుగులు వేశాడు. ఇరానీ హోటల్ దగ్గర గాని మురికివాడ రోడ్డు సమీపంలో గాని అతనికి ఎవరూ అగుపించలేదు. గుమ్మంలో కూర్చుని గులకరాళ్లతో గోలీ ఆట ఆడుకుంటున్న బాబీగాడు అతన్ని చూడగానే ఆతృతగా ఎదురు వచ్చాడు. అరే బాచి, ఆ నీలాలు పెనిమిటి అని మొదలు పెట్టబోతుండగా అతన్ని ఆపి ఇంటికి తీసుకువచ్చాడు బాచి. తమ మాటల్ని ఎవరూ వినటం లేదని నిశ్చయించుకుని తల ఊపాడు. నీలాలు పెనిమిటి 2 దొంగనాయాళ్లతో కలిసి వచ్చాడు. వాళ్ళింటి దగ్గర నిలబడి మన ఇంటికేసి అదే పనిగా చూపించాడు. ఇప్పుడే ఇంతకుముందే వెళ్లారు 3 అంటూ రిపోర్ట్ చేశాడు బాబీ. వాళ్ళు మళ్ళీ రాత్రికొస్తారు, మనం రెడీగా ఉండాలి అన్నాడు బాచీగాడు. రాత్రికి రాకపోతే? అడిగాడు బాబీగాడు. రేపు రాత్రికొస్తారు, అప్పుడు కూడా రాకపోతే ఎల్లుండి. అరే బాబీగాడా, ఆ 2 దొంగనాయాళ్లు పెద్దమ్మని గమనించటానికి వచ్చారు. రాత్రిపూట నువ్వు చూసుకో, పగటిపూట నేను చూసుకుంటా, సరేనా? సీరియస్గా చెప్పాడు బాచి. చూసుకోవటం సరే, కత్తులతోనో కర్రలతోనే వస్తే మనం ఏం చెయ్యాలి? అనుమానంగా అడిగాడు. మనం దొరకకూడదు, పోలీసులకి ముఖ్యంగా తెలియకూడదు. ఏదో ఒకటి చేసి వాళ్ళని దూరంగా తరిమేయాలి అన్నాడు బాచి. ఎలారా? ప్రశ్నించాడు బాబీగాడు. ఆలోచించరా, బాగా ఆలోచించు. వాళ్ళు బెనర్జీ దగ్గర నుంచి వచ్చారు, అందులో సందేహం లేదు. బత్తాయికాయల వ్యవహారం ఏదో చండాలంగా తయారై నింద పెద్దమ్మ మీద పడినట్టుంది. మనం జాగ్రత్త పడకపోతే పెద్దమ్మ చచ్చిపోతుంది అన్నాడు బాచి. ఏనుగుల్లా మదించి ఉన్నారు వాళ్ళు. ఎగబడి వస్తే మనం ఆపలేం. పోలీసులకు చెబితే మనం ఎవరిమో ఆరాలు తీస్తారు. మన బతుకు మళ్లీ అనాథ శరణాలయం అయిపోతుంది. అసలు ఈ గోలంతా దేనిగ్గాని? డబ్బులున్నాయి గదా మన దగ్గర, ఇవాళ రాత్రికి ఎటైనా జంపైపోదాం అన్నాడు బాబీగాడు.
విసురుగా తల తిప్పి చాలా కోపంగా చూశాడు బాచి. సరే సరే, ఏదో మాట వరుస కన్నాను. జంప్ అవ్వద్దు. ఇక్కడే ఉందాం. పెద్దమ్మని కాపాడదాం. వాళ్ళు మన ఇంటి దగ్గరికి రాగానే అరిచి కేకులు పెట్టి అందరినీ నిద్రలేపితే ఎలా ఉంటుంది? అడిగాడు బాబీ. అటువంటి ఆలోచనే బాచీ మనసులో కూడా మెదులుతోంది కాని అది స్పష్టంగా లేదు. ఉట్టుట్టి అరుపులకి నిద్రలు చెడగొట్టుకోరు ఎవరో. మనకెందుకులే అని ముసుగులు బిగిస్తారు. అందర్నీ కంగారు పెట్టి అరుపులు కావాలి. అదెలా? తల నిమురుకుంటూ అడిగాడతను. నాకు సమోసాలు పెట్టించి చాయ్ ఇప్పించు, చెబుతా అన్నాడు బాబీగాడు. మారు మాట్లాడకుండా మెయిన్ రోడ్డు మీదికి దారి తీశాడు బాచి. ఇరానీ హోటల్లో బాబీకి 4 సమోసాలు పెట్టించాడు. అతనితో పాటు తను టీ తాగాడు. నీలలక్క ఇంటి పక్కన పాక ఉంది. అదెవరిది? వెనక్కి తిరిగి వస్తూ అడిగాడు బాబీ. ఆ పాకని గమనించకపోవటం వల్ల వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు బాచి. మురికివాడలోకి ఎంటర్ అయ్యాక అటెళ్ళి ఆ పాకని చూశాడు. అది నరసయ్యని ఇస్త్రిబండి పెట్టుకునేవాడు. అతనిది. ఒంట్లో బాగోక వాళ్ల సొంతూరు పోయాడు. ఇంకో నెలలో తిరిగొస్తాడు. అడిగేవాళ్లెవరూ లేరని మన జనం అంతా ఇళ్లల్లో ఉన్న చెత్తని అక్కడే గుట్టలుగా పోస్తున్నారు. ఎంత అసహ్యంగా ఉందో చూడు. అతన్ని బాబీని గమనించి ఇంట్లో నుంచి బయటకొచ్చి చెప్పింది నీలాలు. ఆమె చంకలో ఉన్న బిడ్డను ఎత్తుకుని ఆ పాక దగ్గరే నిలుచున్నాడు బాచి. అతనికి కొంచెం అవతలగా నిలబడి తనివి తీరా ఆ పాకని చూశాడు బాబీగాడు. అయిపోయింది, ఇక పోదాం పదరా అని బాబీగాడు చెప్పిన తరువాత ఆడుకుంటున్న బిడ్డని తల్లికి అప్పగించి తను ఇంటికి తిరిగి వచ్చేశాడు బాచీగాడు. ఇవాల్టి నుంచి రాత్రిళ్ళు నేను రెడీగా ఉంటాను. నీలలక్క పెనిమిడితో వచ్చిన వాళ్లు గనక మన ఇంటికి దగ్గరగా వస్తే క్షణంలో అందరినీ నిద్రలు లేపేస్తాను. సరేనా? ఇంటి ముందు కూర్చుంటూ అన్నాడు బాబీ. ఎలా లేపుతావు? ఏం చేస్తావు? అడిగాడు బాచి. అది నీకనవసరం. అందరూ నిద్రలేవటం నీకు కావాలి, అంతే, లేస్తారు బింకంగా చెప్పాడు బాబీ. అక్కడితో ఆ టాపిక్ని వదిలేశాడు బాచి. మరో అరగంట తరువాత వచ్చి తనకు చెప్పకుండా ఇంటికి వచ్చేసినందుకు అతని మీద ఇంతెత్తున ఎగిరి 2 తిట్లు తిట్టింది సరస్వతమ్మ. సాయంత్రం 5 గంటల సమయంలో స్టేషన్కి వచ్చిన పోలీస్ కమిషనర్కి ఎదురుగా వెళ్లి స్టిఫ్గా సాల్యూట్ చేశాడు జాస్మిన్ భాయ్ని పట్టుకురావటానికి ఆయనతో పాటు వెళ్లిన ఇన్స్పెక్టర్. గంగరాజు మాట్లాడటం లేదు. జాస్మిన్ భాయ్ అస్సలు పెదవులు విప్పటం లేదు. ఇద్దరూ ఒకరికొకరు తెలియనట్టు నటిస్తున్నారు అని రిపోర్ట్ చేశాడు. యూ డోంట్ వరీ, ఇంకో గంటలో వాళ్లంతట వాళ్లే మాట్లాడతారు. యూ జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 1 అవర్ అని తాపీగా అంటూ లోపలికి వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు కమిషనర్. ఆయనకి అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో ఇన్స్పెక్టర్కి అర్థం కాలేదు. ఆ మాటని డైరెక్ట్గా అడిగే ధైర్యం లేకపోవటం వల్ల మౌనంగా ఉండిపోయాడు. అతని మనసులోని ఆలోచనలు అర్థమై నవ్వాడు కమిషనర్. అప్పజెప్పిన పని మీదనే దృష్టి పెట్టి అవతలి పక్కకు అసలేమాత్రం చూడకపోతే ఇటువంటి అనుమానాలే కలుగుతాయి. మన గంగరాజు రాత్రికి రాత్రి మన సిటీని వదిలి వెళ్లాడు. తిరిగి తెల్లారక ముందే వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఎలా వెళ్లాడని నీ ఉద్దేశం? ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమై ఉంటాడా అని అడిగాడు. అప్పుడు అర్థమై అరచేత్తో నుదుటి మీద టపటపా చరుచుకున్నాడు ఇన్స్పెక్టర్. కార్లో వెళ్లాడు. వెంట తన జనాల్ని తీసుకుపోయాడు. ఇతని డ్రైవర్ ఎవరో తెలుసుకుంటే సమస్య తీరిపోతుంది అని అంటూ ఉండగానే మోతలు చేస్తూ స్టేషన్ ముందు ఆగింది వారి వెహికల్ ఒకటి. అందులో నుంచి 1/2 డజన్ మంది జనాల్ని కిందికి దించి లాఠీలతో రఫ్గా నెట్టుకుంటూ లోపలికి తీసుకువచ్చారు కొంతమంది కానిస్టేబుల్స్. తప్పించుకోవడానికి చాలా ట్రై చేశారు సార్, వెంటపడి మరీ పట్టుకున్నాం అంటూ రిపోర్ట్ చేశారు. వీళ్లలో గంగరాజు డ్రైవర్ ఎవరు అడిగాడు కమిషనర్. నల్లగా దృఢంగా ఉన్న ఒక వ్యక్తిని మిగిలిన వాళ్లల్లో నుంచి విడదీసి ముందుకు నెట్టారు కానిస్టేబుల్స్. అనాథ శరణాలయం పిన్నిని చంపటానికి ఏ కార్లో గంగరాజును తీసుకుపోయావు అడిగాడు కమిషనర్. ఆయన తనకు అర్థం కాని ఏదో పరాయి భాషలో మాట్లాడినట్టు బ్లాంక్గా చూశాడా మనిషి. కంటికి కనిపించని వేగంతో కుర్చీలో నుంచి లేచి అతని చెంప మీద బలంగా కొట్టాడు కమిషనర్. పక్కకు తూలి ఒక గోడకు కొట్టుకున్నాడా మనిషి. గోడకు కొట్టుకుని కిందపడిన గంగరాజు డ్రైవర్ పైకి లేచేందుకు ప్రయత్నించకముందే రాక్షసుడి మాదిరి అతని దగ్గరికి పోయాడు కమిషనర్. బూటుకాళ్లతో ఎడాపెడా 4 తన్నులు తన్నాడు. లాఠీనేటివ్వండి, కమాన్ క్విక్. చేతినొక కానిస్టేబుల్ వైపు చాస్తూ కరుకుగా కమాండ్ చేశాడు.
యాంత్రికంగా కదిలి తన దగ్గర ఉన్న లాఠీని ఆయన చేతికి అందించాడు ఆ కానిస్టేబుల్. లాఠీ చేతిలోకి వచ్చిన మరుక్షణం నుంచి అగ్గిరాముడైపోయాడు కమిషనర్. గంగరాజు డ్రైవర్కి ఊపిరి సలపలేదు. పిడుగుల మాదిరి మీద పడుతున్న ఆ లాఠీ దెబ్బల్ని భరించటం అతనికి చేత కాలేదు. తను నోరు విప్పితే ఆ తరువాత ఏం జరుగుతుందోనన్న విచక్షణ అతనిలో నశించిపోయింది. అర్జెంటుగా ఆ దెబ్బల బాధను తప్పించుకోవటం ఒక్కటే తనకు అతి ముఖ్యమని తలచాడు. చెబుతాను. అరుణ గ్యారేజ్ నుంచి కార్ను తీసుకుపోయాం. అరుణ గ్యారేజ్ ఓనరు మా గంగరాజు గారికి ఫ్రెండ్ అని బిగ్గరగా అరిచాడు. కమాన్ ఎవ్రీబడి, 10 నిమిషాల్లో ఓనర్ ఇక్కడ ఉండాలి. మూవ్. ఖంగుమంటున్న కంఠంతో ఆర్డర్ ఇచ్చి వెనక్కి తగ్గాడు పోలీస్ కమిషనర్. ఆ గది గుమ్మం దగ్గర నిలబడి ఉన్న ఇన్స్పెక్టర్ చెంగున అవతలికి కదిలాడు. స్టేషన్ వెలుపల ఉన్న మరో 4 కానిస్టేబుల్స్ ని వెంటబెట్టుకుని తమ వెహికల్తో సిటీలోకి దూసుకుపోయాడు. ఆల్ రైట్, అరుణ గ్యారేజ్ ఓనర్ మీకు కార్ను సప్లై చేశాడు. అతను కూడా మీతో పాటు అక్కడికి వచ్చాడా? కుర్చీలో కాలు మీద కాలు వేసి కూర్చుంటూ డ్రైవర్ని అడిగాడు పోలీస్ కమిషనర్. అతను మాతో పాటు రాలేదు సార్, మేమే వెళ్ళాం. తనతో పాటుగా అక్కడికి తీసుకురాబడిన సహచరుల వైపు చూస్తూ చెప్పాడు డ్రైవర్. ఆల్ రైట్, వీడిని తీసుకుపోయి సెల్లో పడేయండి అంటూ అక్కడ ఉన్న కానిస్టేబుల్స్కి ఆర్డర్ ఇచ్చాడు. డ్రైవర్ని తీసుకుపోయి గంగరాజు, జాస్మిన్ భాయ్లు బంధించబడి ఉన్న సెల్కి పక్కనే ఉన్న ఇంకో గదిలోకి నెట్టి తలుపులు మూశారు కానిస్టేబుల్స్. మనకు కావాల్సిందేమిటో మీకు అర్థమైందా? వాళ్లు తిరిగి వచ్చాక అడిగాడు కమిషనర్. తడుముకోకుండా తలలు ఊపారు వాళ్ళు. వెరీ గుడ్, వాళ్ళని అవతలికి తీసుకువెళ్లి త్వరగా పని పూర్తి చేయండి అంటూ వారిని గంగరాజు అనుచరులతో సహా అవతలికి పంపి కుర్చీలో చేరగిలబడ్డాడు. పెద్దమ్మా, ఓయ్ పెద్దమ్మా అంటూ రాత్రి 8:30 గంటల సమయంలో ఇంటి ముందుకు వచ్చి సరస్వతమ్మని పిలిచింది నీలాలు. వంట చేసి బాచీకి, బాబీగాడికి పళ్ళాల్లో పెడుతోంది సరస్వతమ్మ. ఏంటి నీలాలు, లోపలికి రా అంటూ బదులిచ్చింది తను చేసే పని ఆపకుండానే. మా ఆయన సంగీత టాకీస్లో ఏదో మంచి ఇంగ్లీష్ సినిమాకి పోతున్నాడట. చిన్నపిల్లలకి బాగా నచ్చుతుందట అది. బాచీగాడిని, బాబీగాడిని పంపిస్తావేమో అడగమన్నాడు. గుమ్మంలోకి వస్తూ అన్నది నీలాలు. చటుక్కున తల తిప్పి బాచీ ముఖంలోకి చూశాడు బాబీ. మాట్లాడవద్దని కనులతోనే సైగ చేశాడు బాచీ. అర్ధరాత్రి సినిమాలేమిటేనా ముఖం? నీ పెనివిడికి పిచ్చి పట్టింది. నిన్ననేగా బాచీని తీసుకుపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఖర్చు. వద్దులే, ఇంకోసారి చూద్దాం తడుముకోకుండా చెప్పింది సరస్వతమ్మ. అది కాదు పెద్దమ్మా, ఆ సినిమాకి ఆయన షెడ్లో పనిచేసేవాళ్లు చాలామంది వస్తారట. బాచీని పరిచయం చేస్తే రేపెప్పుడైనా వాడికి ఉపయోగం ఉంటుందట అన్నది నీలాలు. ఈ పరిచయాలు గిరిచయాలు ఇప్పుడొద్దు, తర్వాత చూసుకుందాం. తనని వెళ్ళిరమ్మను. ఏరా బాచీగాడా, ఏమంటావు? ఉన్నట్లుండి బాచీవైపు తిరుగుతూ అడిగింది సరస్వతమ్మ. నేను పోను పెద్దమ్మా, నా కడుపులో నొప్పి అలాగే ఉంది, తగ్గలేదు. తనను అడగకపోయినా చటుక్కున అందుకుని సమాధానం చెప్పేశాడు బాబీగాడు. నాకు ఒంట్లో అలాగే ఉంది పెద్దమ్మా, నేను కూడా పోను. తను అదే పాట పాడాడు బాచీ. ఆ టాపిక్ తనకు సంబంధించింది కాకపోయినా ఎందుకనో చింతాకంతయింది నీలాలు ముఖం. చిన్నపిల్లలు కదా, సరదాగా ఉంటుందని తీసుకుపోదామనుకున్నాడు నా పెనిమిటి. మీకిష్టం లేకపోతే వద్దులే, నేను పోతున్నా అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి తన ఇంటికేసి వెళ్ళిపోయిందామె. ఏంట్రా బాచీ, నీలాలు పెనిమిటి నీ మీద ఎంత ఇదైపోతున్నాడు? ఏంటి విషయం? 2 క్షణాలాగి బాచీని అడిగింది సరస్వతమ్మ. నేను చెప్తా పెద్దమ్మా, చెప్పమంటావా? తాను వెంటనే అందుకుని అడిగాడు బాబీగాడు. చెప్పమన్నట్టు తల ఊపింది సరస్వతమ్మ. వీడు సామాన్యుడు కాదు పెద్దమ్మా, పెద్ద జాదూగాడు. నిన్న బాబాయ్ సెంటర్కి పోయినప్పుడు నీలాలు పెనిమిటి లారీ మీద ఎక్స్ట్రాలు చేశాడు. నీకు డ్రైవింగ్ నేర్పిస్తా, నాతో ఉంటావా అని అడిగాడు నీలాలు పెనిమిటి. అది సంగతి. ఇప్పుడు అర్థమైందా? నమ్మకంగా చెప్పి ఆమె ముఖంలోకి చూశాడు వాడు. వద్దురా, ఆ పాడు డ్రైవింగ్ నీకొద్దు. నాతో పాటు మార్కెట్లో వ్యాపారం చేసుకోవచ్చు. దామోదర్ని అడిగి మంచి కొట్టు ఏదైనా తీసుకుందాం, సరేనా? బాచీని అడిగింది సరస్వతమ్మ. అలాగే పెద్దమ్మా, నువ్వేం చెబితే అదే చేస్తాను, డ్రైవింగ్కి పోను ఎదురు చెప్పకుండా ఒప్పుకున్నాడు బాచీ. కుదుట పడింది సరస్వతమ్మ. తినండ్రా, మాటల్లో పడి అన్నం చల్లారింది అని తొందర చేసింది. అన్నాలు తిని పళ్ళాలు కడిగేందుకు స్నానాల దొడ్డి దగ్గరికి వచ్చారు స్నేహితులిద్దరూ. బాబీగడ రెడీగా ఉండు, ఆ దొంగనాయాళ్లు ఇవాళే వస్తారు
మనం అడ్డమవుతామని నీలాలు పెనిమిటి సినిమా ప్రోగ్రాం పెట్టాడు. లోపలికి వినిపించకుండా బాబీగాడితో నెమ్మదిగా అన్నాడు బాచీ.